హాయ్ ఎవరీవన్. సైనిక్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ 1 కి సంబంధించి రిజల్ట్ డేట్ అయితే అఫీషియల్ గా వచ్చిందండి. సో ఈ వీడియోలో మనం ఆ రిజల్ట్ డేట్ గురించి మాట్లాడుకుందాం. సో దీనికోసం ముందుగా నేను రౌండ్ 1 అఫీషియల్ షెడ్యూల్ అయితే ఓపెన్ చేస్తాను. ఇదిగోండి. సో మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది రౌండ్ 1 కి సంబంధించిన అఫీషియల్ షెడ్యూల్. ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ స్టార్ట్ డేట్ అంటే ఏంటి? రౌండ్ 1 కి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది మనకి ఏ రోజు స్టార్ట్ అయిందంటే 15/3/2024 అంటే ఏంటి? మార్చి 15 నుంచి కూడా రౌండ్ 1 రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయింది. సో ఈ విషయం మనందరికి కూడా తెలిసిందే. నెక్స్ట్ పాయింట్, రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ లాస్ట్ డేట్ అంటే రౌండ్ 1 కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చి 31/3/2024 అంటే మార్చి 31 అనేది రౌండ్ 1 కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. సో మీలో ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే మాత్రం ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. ఈ డేట్ కన్నా బిఫోర్ అప్లై చేయడానికి ట్రై చేయండి. క్లియర్? నెక్స్ట్ పాయింట్, సీట్ ఎలొకేషన్ రిజల్ట్ డేట్ అంటే రౌండ్ 1 కి సంబంధించి రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే 6/4/2024 అంటే ఏంటి? ఏప్రిల్ 6వ తారీఖున రౌండ్ 1 కి సంబంధించి రిజల్ట్ అయితే వస్తుంది. సో ఆ రోజు మనకి ఏం తెలుస్తుంది అంటే మన పిల్లలకు సంబంధించి సీట్ వచ్చిందా రాలేదనే విషయం తెలుస్తుంది. ఒకవేళ ఆ రోజు మీ పిల్లలకు గనుక సీట్ రాకపోతే, సో సీట్ రాని ప్రతి స్టూడెంట్ కూడా రౌండ్ 2 కి అయితే అప్లై చేసుకోవాలి. ఇక మీ డౌట్ నాకు అర్థమైంది. సార్ రౌండ్ 2 అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? తెలియదండి. సో రౌండ్ 1 కి వాళ్ళు ఏ విధంగా అయితే మనకి షెడ్యూల్ అనేది ఓపెన్ చేశారో, సో రౌండ్ 2 కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది, ఈ డేట్స్ అన్ని కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్ లో పెడతారు. సో వన్స్ ఆ డేట్స్ పెట్టిన తర్వాత దానికి సంబంధించి వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే మాత్రం రౌండ్ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పలేము. వాళ్ళు అఫీషియల్ గా డేట్స్ అయితే ఇస్తారు, మనకి ఆ రోజే తెలుస్తుంది. క్లియర్? ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్, ఒకవేళ రౌండ్ 1 లో మీ పిల్లలకు గనుక సీట్ వస్తే నెక్స్ట్ ఏం చేయాలి చెప్పి జాగ్రత్త వినండి. అండ్ ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి పాయింట్ కూడా రౌండ్ 1 లో ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళని ఉద్దేశించి మాత్రమే. సో చూడండి, సో 6వ తారీఖున ఏంటి? సీట్ రాని వాళ్ళు ఏం చేయాలి? రౌండ్ 2 కి అప్లై చేసుకోవాలి. అది పక్కన పెట్టండి. సో ఒకవేళ ఏప్రిల్ 6వ తారీఖున మీ పిల్లలకు గనుక పలానా స్కూల్లో సీట్ వచ్చిందని తెలిసింది అనుకోండి, నెక్స్ట్ మీరేం చేయాలంటే ఇక్కడ చూడండి, లాస్ట్ డేట్ ఫర్ యాక్సెప్ట్ అలాటెడ్ స్కూల్. సారీ, అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ అబ్బాయికి ఏదో ఒక స్కూల్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కలికిరి వచ్చింది అనుకుందాం. రిజల్ట్ లో మీ అబ్బాయికి కలికిరి స్కూల్ వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్పారు. సో మీరేం చేయాలి? ఇక్కడ చూడండి, ఏప్రిల్ 10వ తారీఖు లోపు ఆ స్కూల్ మీకు యాక్సెప్టా నాట్ యాక్సెప్ట్ చెప్పాలండి. ఖచ్చితంగా చెప్పి తీరాల్సింది. ఒకవేళ మీకు ఏ స్కూల్ అయితే రౌండ్ 1 లో ఎలర్ట్ అయ్యింది ఆ స్కూల్ మీకు నచ్చింది అనుకోండి, యాక్సెప్ట్ చేసేయండి. ఒకవేళ నచ్చలేదు అనుకోండి, నాట్ యాక్సెప్ట్ చేయండి. సో అది ఏ డేట్ లోపు చెప్పాలి మీరు? ఇవ్వండి, ఏప్రిల్ 10వ తారీఖు లోపు మీ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ అయితే మీరు ఇవ్వాలి. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఏది? యాక్సెప్ట్, రీకన్సిడర్ ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. దానికి సంబంధించి ఒక వీడియో పోస్ట్ చేస్తాను. క్లియరా? నెక్స్ట్, సో ఒకవేళ నాకు వచ్చిన స్కూల్ నేను యాక్సెప్ట్ చేసాను అనుకుందాం. నెక్స్ట్ ఏం జరుగుద్ది? ఇక్కడ చూడండి, వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ కమ్ మెడికల్స్. సో మనం ఎవరైతే మనకి రౌండ్ 1 లో స్కూల్ అలర్ట్ అయిన తర్వాత మనం యాక్సెప్ట్ చేసామో మన అందరం కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. సో ఏ రోజు నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుందంటే 15/4 అంటే ఏప్రిల్ 15వ తారీఖు స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి, చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. మనం ఓకేనా నాట్ ఓకేనా అని చెప్పి ఏప్రిల్ 10వ తారీఖు లోపు చెప్పేస్తాం. వీళ్ళు వెంటనే మళ్ళీ 15వ తారీఖు కల్లా వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ పెట్టేశారు. అంటే మధ్యలో ఎన్ని డేట్స్ అండి? 5 రోజులు మాత్రమే గ్యాప్ మనకి. అవునా? 5 రోజులు వ్యవధి ఉంది. సో మీరేం చేయాలంటే, సో ఇప్పటి నుంచి ఈ రోజు నుంచో కూడా మీరేం చేయాలి? సైనిక్ ఈ కౌన్సిలింగ్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ ఏ డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ కూడా ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి రెడీ చేసుకోండి. మీ డౌట్ నాకు అర్థమైంది. సార్ ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోమంటారు సార్? నేను నెక్స్ట్ ఒక వీడియో పోస్ట్ చేస్తాను. సో వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ ఏ డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి మీకు వీడియో పోస్ట్ చేస్తాను. సో ఆ వీడియో చూసుకొని ఏ డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ కూడా రెడీ చేసుకోండి. సో నేను రిక్వెస్ట్ చేస్తుంది అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకంటే పెద్ద గ్యాప్ లేదు. 10వ తారీఖు లోపు మనం చెప్తాం, వాళ్ళు 15వ తారీఖు డాక్యుమెంట్స్ రెడీ అయిపోతాయి. కాబట్టి ఇక్కడ చాలా మంది అడుగుతారు, సార్ మేము అందరూ రెడీ చేసుకోమంటారా సార్? అక్కర్లేదండి. నేనేం చెప్తున్నాను, ఈరోజు డేట్ అంతా మార్చి 8. సో ఈ రోజు నుంచి కూడా డాక్యుమెంట్స్ మీరు ఇప్పటి నుంచి కూడా అప్లై చేసి ఉంచుకోండి. ఎవరెవరు అప్లై చేసుకోవాలంటే, సో ఎవరికైతే 240 కన్నా ఎక్కువ మార్కులు వచ్చినాయో, సో మీరందరూ కూడా ఈ రోజు నుంచి డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. నేను చాలా క్లియర్ గా మాట్లాడుతాను. 240 కానీ 240 కన్నా ఎక్కువ మార్కులు వచ్చినాయి ఈ రోజు నుంచి డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. ఏ డాక్యుమెంట్స్ కావాలో దానికి సంబంధించి వీడియో పోస్ట్ చేస్తాను, అవి చూసి వెంటనే మీరు రెడీ చేసుకోండి. నెక్స్ట్, సో వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ అనేది ఏప్రిల్ 15వ తారీఖున జరుగుద్ది. నెక్స్ట్, లాస్ట్ డేట్ ఫర్ డాక్యుమెంట్స్ అండ్ ఫీ సబ్మిషన్. సో ఒకవేళ మీకు ఈ రోజు 15వ తారీఖున ఏదైనా డాక్యుమెంట్స్ ఒకవేళ మీరు ప్రొడ్యూస్ చేయకపోతే, సబ్మిట్ చేయకపోతే, మీరు 27వ తారీఖు లోపు కూడా సబ్మిట్ చేయొచ్చు. 1-2 డాక్యుమెంట్స్ మిస్ అయితే. సో అలాగే ఆ రోజు కూడా ఫీజు అనేది కట్టేయాలి. ఏది? 27/4వ తారీఖు కల్లా ఫీజు కట్టాలి. సో వన్స్ ఫీజు కట్టేసిన తర్వాత మాత్రమే మీకు ఆ స్కూల్లో సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో వీడియో అందరికీ అర్థం చెప్పి అనుకుంటున్నాను. వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.